మనం చేసే వాటిల్లో నీతి ఉందా? మన వేలో మనం రైట్‌గా ఉన్నామా? మనం కరెక్ట్‌గా ఉన్నామా? ఎందుకంటే యేసు ప్రభు అంట ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వాడి వలె బోధించుచున్నాడంట. మరి ఆ అధికారం ఎలా వస్తుందండి? శాస్త్రులు అయితే ఏం చేశారు? వారి క్రియలన్నీ పాపములే. వారి నోటి మాటల నుంచి నీతియుక్తమైన మాటలు వస్తున్నాయి కానీ వారి క్రియలన్నీ పాపములే. కానీ ఎప్పుడైతే దేవుడు అధికారము కలిగి మాట్లాడుతున్నారు, అందరూ పోయారంట. మరి ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎప్పుడైతే పాపరహితంగా బ్రతుకుతామో, పరిశుద్ధులుగా దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతామో ఆ అధికారం మనలో ఇమిడిపోతుంది. ఆ అధికారం దేవుడు మనకిస్తాడు. ఆ అధికారం ద్వారా అనేక మందిని మనం శాసించగలం, అనేక మందిని మనం పోషించగలం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. మరి ఈ అధికారాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడిపోతున్నారంట. మరి దెయ్యాలను దేవుడు వెళ్ళగొడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారంట. మరి అదంతా సాధ్యమా? అది నార్మల్ మానవులకి సాధ్యమా అంటే కాదు. మరి ఎప్పుడైతే దేవునిలో మనం పరిశుద్ధపరచబడుతామో, మన వేస్లో మనం పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు కూడా మనకి దెయ్యాలు లోబడతాయి. మనము ఒక దెయ్యాన్ని మనం గద్దించి మనిషిలో నుంచి మనం దాన్ని వెళ్ళగొట్టగలము. దాని కుయుక్తుల్ని మనం ఎదిరించగలము. మరి నీ ప్రీచింగ్‌లో నువ్వు రైట్‌గా ఉన్నావా? మరి నువ్వు ఒక సేవకుడివేమో, మరి నువ్వు చేసేది నువ్వు చెప్తున్నావా? లేదా వాళ్ళని చెయ్యొద్దని చెప్తూ నువ్వు చేస్తూ ఇతరులకు బోధిస్తున్నావా అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి. నీవు పాపము చేస్తూ బోధించువాడవైతే నీవు అధికారం కలిగిన వాడవు కావు, కేవలం శాస్త్రుల వంటి వాడవే. మరి నువ్వు ఆరాధన జరిగిస్తావేమో, మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రేమ కలిగి ఉన్నావా? నీలో ఆ శాంతం ఉందా? ఆ దీర్ఘశాంతం ఉందా? మరి నీవు చెప్తున్నావే కానీ నీవు ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నువ్వు బేర్ చేయగలుగుతున్నావా? దాన్ని ఫలింప చేయగలుగుతున్నావా అని దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. మరి అట్లనే ఒక సంఘ పెద్దవి కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, ఏదైనా సరే దేవుని సేవలో, దేవుని కొరకు, దేవుని పిలుపుకు నువ్వు లోబడి దేవుని మాట చొప్పున నువ్వు చేయవాడు అయితే నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఎలా దేవునిలో దేవుని వేలో కరెక్ట్గా ఉన్నావా? దేవుని విల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుళ్ళో నువ్వు సరిగా ఉంటే నీకు అధికారం ఉంటుంది, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నీకు ఆ మెచ్యూరిటీ ఉంటుంది. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అట్లనే నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయితే నీ జాబ్లో ఎంతవరకు రైచియస్గా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, ఎంతవరకు పర్ఫెక్ట్గా, ఎంతవరకు కరెక్ట్గా నువ్వు ఉన్నావు. నీవు టైంకి వెళ్ళినప్పుడే కదా ఇతరులకు నువ్వు బోధించగలవు. నీవు పర్ఫెక్ట్గా నీ వర్క్ చేసినప్పుడే కదా నీ సబార్డినేట్స్ని నువ్వు అధికారంతో వారిని గద్దించగలవు. మరి జాబ్ హోల్డర్ అనే కదా ఏ విషయంలో అయినా నీవు నీ వేస్లో కరెక్ట్గా ఉండి ఇతరులకు నువ్వు చెప్పగలిగితే నీకు అధికారం ఇవ్వబడుతుంది. నీవు గొప్ప ఉన్నత స్థలంలో ఉంటావు. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేవుడు కూడా నీ వర్క్ని బ్లెస్ చేస్తాడు, నీ పొజిషన్ని బ్లెస్ చేస్తాడు. ఇంకా ఉన్నత స్థలాలకి నువ్వు వెళ్ళేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఎప్పుడైతే నువ్వు పాపరహితుడివో, పరిశుద్ధుడివో, నువ్వు అధికారాన్ని పొందుకుంటావు. అధికారాన్ని నువ్వు పొందుకున్నప్పుడు సమస్తం నీ కంట్రోల్లో ఉంటాయి. దేవునికైతే దెయ్యాలు లోబడ్డాయి. మరి మనం కూడా మన వేస్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ లోకం మనకి కంట్రోల్లోకి వస్తుంది. కనుక కేవలం మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. దేవునికి మనము మాట అంటే ఆయనకు అవమానం తెచ్చేవారం కాక ఆయనకు మనం మహిమ తెచ్చేవారంగా ఉంటే ఆయన మనం తప్పక ఆశీర్వదించి దీవిస్తాడు. ఆమేన్.